పోతన భాగవతము మధ్యావతారం మనం తెలుసుకుంటున్నాం. నీరరాశిలోన నిజ కర్మబద్ధమై ఉచిత నిద్ర పొందియున్న లోకమే మహాత్ము చేతనెప్పటి మేల్గాంచునట్టి నీవు గురుడవగుట మాకు. నీరరాశిలోన నిజ కర్మబద్ధమై ఉచిత నిద్ర పొందియున్న లోకమే మహాత్ము చేత ఎప్పటి మేల్గాంచునట్టి నీవు గురుడవగుట మాకు. కర్మఫలానికి లోబడి సముద్రములో మునిగి కూరుకుపోయిన లోకాన్ని మేలుకొలిపే మహాత్ముడవు నీవు దేవతలకు ప్రభువవు, అటువంటి నీకు మాకు గురువు అయ్యావు అని ఈ పద్య భావము. ఆలింపుము విన్నపమిది వేలుపుగమిరేని నిన్ను వేడుకొనియదన్ నాలోని చిక్కుమానిచి నీలోనికి గొంచు బొమ్ము నిఖిలాదీసా. ఆలింపుము విన్నపమిది వేలుపుగమిరేని నిన్ను వేడుకొనియదన్ నాలోని చిక్కుమానిచి నీలోనికి గొంచు బొమ్ము నిఖిలాదీసా. ఓ సర్వేశ్వర, దేవాదిదేవ, మా విన్నపాలు మన్నించమంటూ ప్రార్థిస్తున్నాను. నాలోని సంకటాన్ని తొలగించి నన్ను నీ లోకానికి చేర్చుకోమని వేడుకుంటున్నాను అని ఈ పద్య భావము. ఈ విధంగా సత్యవ్రత మహారాజు ప్రార్థన చేయగా విని మత్స్యరూపములో సముద్రములో సంచరిస్తున్న మహావిష్ణువు సంతోషించాడు. ఆ పరమాత్ముడు సాంఖ్యయోగంతో కూడిన పురాతనమైన వేద భాగాన్ని అతనికి బోధించాడు. మునులతో పాటు సత్యవ్రతుడు భగవంతుడు చెప్పిన సనాతనమైన బ్రహ్మజ్ఞానాన్ని తెలుసుకొని ధన్యుడయ్యాడు. సత్యవ్రతుడు ఈ కల్పంలో వివస్వంతుడని పిలువబడే సూర్యునికి శ్రాద్ధదేవుడనే పేరుతో పుట్టి విష్ణువు దయవల్ల 7వ మనువయ్యాడు. ప్రళయకాల రాత్రి ముగిసి తెల్లవారే పర్యంతము ఆ విధంగా విష్ణువు మత్స్యస్వరూపంతో తిరుగుతున్నాడు అని ఈ పద్య భావము. ధన్యవాదములు.